తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియరు. ఆ మాటకొస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా అన్ని వ్యవహారాల్లో కూడా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. సరే, రాజకీయ పరంగా గాని లేదంటే మిగతా వ్యవహారాల్లో గాని కూడా ఒక మంచి నాలెడ్జబుల్ మ్యాను. అటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు. మరి యనమల రామకృష్ణుడు గారంటే తెలుగుదేశం పార్టీలో అంత కీలకమైనటువంటి పాత్రని కూడా ఆయన పోషించారు. ఆర్థిక శాఖ మంత్రులుగానే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా కూడా మెలిగిన పరిస్థితి. తర్వాత కూడా ఆయన వియ్యంకుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంలో కానీ, తాజాగా వాళ్ళ కుమార్తెకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వడంలో కానీ, ఇలా అన్ని చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. అటువంటి కీలకమైనటువంటి వ్యక్తి సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బహిరంగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాకినాడ సజ్జులకు సంబంధించి బహిరంగంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ఆయన అగ్ర కులాల గురించి ప్రస్తావిస్తూ ప్రత్యేకించి కమ్మ కులానికి సంబంధించి ఆయన రాశారు. కాకినాడ పోర్టుకి సంబంధించి దివీస్ కానీ, అరబిందో కానీ వీళ్ళంతా కూడా సజ్జల పేరుతో, అంటే కేవీ రావు చౌదరి అని, మురళీ చౌదరి అని, అలా జిఎంఆర్ వైశ్య అని వాళ్ళ పేర్లకు పక్కన ఆ కులాల బిరుదులు, అంటే కొంతమంది బిరుదులు ఉంటాయి, వీరికి లేకపోయినా కూడా తగిలించి వీళ్ళు ఫలానా క్యాస్ట్ వాళ్ళు అనేటువంటి అర్థం వచ్చేటువంటి రీతిలో ఆయన రాస్తూ, ఆయన సజ్జలు కారు చౌకగా వీళ్ళు ఈ భూముల్ని అగ్ర కులాల వారు పేద రైతుల దగ్గర నుంచి, ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వీళ్ళు ఈ భూముల్ని కాజేశారని చెప్పని, వాళ్ళు చాలా దగాకి గురయ్యారని తొలిసారిగా ఆయన బీసీ కమ్యూనిటీకి ఎంత అన్యాయం జరుగుతుందనేటువంటి దాన్ని ఈ కులాల ద్వారా ఆయన ఈ లేఖలో తేటతెల్లం చేస్తూ చివరిగా ఆయన రాసింది ఏంటంటే, సేవ్ బీసీ ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ దిస్ అప్పర్ క్యాస్ట్ అని చెప్పని ఆయన తన లేఖలో పేర్కొనడం. ఇది నిజంగా చెప్పాలంటే తెలుగునాట రాజకీయాలు అటు టీడీపీలో కూడా ఒక పెను దుమారాన్ని సృష్టించేటువంటి లేఖగా దీన్ని చూడాలి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే, ఏదో హైకోర్టులో రోజు వచ్చేటువంటి తీర్పుల్లో, పోనీ ఒక అత్యంత కీలకమైనటువంటి వ్యవహారంలో ఒక తీర్పులో హైకోర్టు వారు ఒక తీర్పు చెబితే, ఆ తీర్పుకి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే ప్రస్తావించకుండా ఆ కేసు వేసినటువంటి వాడు ప్రొఫైల్ ఏంటి, వాడి వ్యవహారాలు ఏంటి, గతంలో ఏం మాట్లాడాడు, అప్పుడు ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడాడని ఈ చిలవల పలవలుగా ఫ్రంట్ పేజీ నుంచి కంటిన్యూషన్ పేజీలో ఈ విజయబాబు గురించి రాసినటువంటి గొప్ప దినపత్రికలు ఇవి. వాళ్ళు నాకు ఒక పార్టీ ముద్రగా ఆమోదించారు. 4 దశాబ్దాల జర్నలిజంలో నేను. మరి వాళ్ళు అది పెద్ద జనపత్రిక అన్నట్టుగా మెహర్బానీ చేస్తే, మరి ఇలాంటి వార్తని ఈ పత్రికలు ఎందుకు రాయలేదు? నిజంగా ఇవి జనపత్రికలు అయినట్లయితే. కాబట్టి మీరు ఎవరికి వీర విధేయులు అనేటువంటిది ఈ రోజు ఈ వార్తను అసలు పూర్తిగా విస్మరించడంలోనే అక్కడ మీ యొక్క శాంక్టిటీ ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది, తేటతెల్లం అవుతుంది. మీరు మళ్ళీ ఎదుటి వాళ్ళకి ఏదో పెద్ద నీతులు లేదు. అందుకే చెప్పాను, శకునం చెప్పే బల్లి కుడి తొట్లో పడిందన్న చందంగానే అంతకు ముందే ప్రస్తావించాను. ఇది మీ వ్యవహారం అనేది వాళ్ళ తేటతెల్లం అవుతుంది. వాస్తవానికి మీ కార్యక్రమం ఏంటి, మీ బాధ్యత ఏంటి? ఇంత రాజకీయాల్లో ఇంత పెను సంచలనం, ఇంత పెను దుమారం రేపేటువంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనను మీరు యథాతథంగా అయినా సరే మీరు ప్రచురించాలి, ప్రసారం చేయాలి. కానీ దాన్ని పూర్తిగా తొక్కివేసేసి అసలు పెద్ద వార్తే కాదు అనేటువంటి రీతిలో చేసినటువంటి మీ జర్నలిజం విలువలకి ఈ రోజు ఇది తాజాగా అద్దం పడుతుంది అనేటువంటిది ఒక ఉదాహరణ. సరే, ఆ విషయాన్ని వీళ్ళ వ్యవహారాలను పక్కన పెట్టినట్లయితే, సరే దానికి సంబంధించి ఈ న్యూస్ అయితే వేయరు, కానీ అసలు సంబంధం లేనటువంటి వార్తలు అంటే ఏంటి, ఎక్కడో అమెరికాలో ఎవడికో ఏదో నొప్పి కలిగిందంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి చిలవల పొలవల రోజు కథనాలు వండి వారుస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఆయనకి చిర్రెత్తుకొచ్చి ఆయన ఢిల్లీ హైకోర్టులో కేసు వేయటం, ఆ కేసును స్వీకరించడం, కోర్టు వీళ్ళకి 100 కోట్ల నష్టపరిహారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనాడు మీద, ఆంధ్రజ్యోతి మీద పరువు నష్టం దావా వేయటం, అక్కడ అది అడ్మిట్ అయినటువంటి వ్యవహారం డిసెంబర్ ఫలానా తేదీకి వాయిదా వేశారని ఇప్పుడే తాజాగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఈ వ్యవహారం ఇలా వస్తాం.
ఇక మళ్ళీ బ్యాక్ టు యనమల రామకృష్ణుడు గారి సంగతికి వద్దాం. యనమల రామకృష్ణుడు గారు అసలు ఈ వార్త వేస్తే ఇది టీడీపీ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోనూ లేదు. సో వాళ్ళకి భజన చేసేటువంటి వీర విధేయత అని వాళ్ళే పాప టైటిల్ ఇచ్చుకున్నారు కాబట్టి అదే టైటిల్ తో పెద్దాం. ఈ వీర విధేయ దినపత్రికలకి కానీ లేకపోతే ప్రసార మాధ్యమాలకి కానీ వాళ్ళకి ఇది కించిత్తు కూడా పట్టలేదు. పైగా ఏం చేశారంటే ఏ సామాజిక వర్గం గురించి అయితే ఈయన ప్రస్తావించాడో యనమల, వాళ్ళందరికి పిచ్చ కోపం వచ్చేసింది. వచ్చేసి వెంటనే ఏం చేశారంటే ఆ కుల సంఘాల అధినాయకులను వాళ్ళని పిలిచి అటువంటి వారి ఆధ్వర్యంలో నడిచేటువంటి వెబ్సైట్స్ లో దీని మీద చెరవల పొలవల కమ్మవారంటే ఎందుకు అంత ద్వేషం ఈయనకి, ఎందుకు ఇది వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారు ఈయనకి, ఎంత అది చేశారు, ఎంత ఇది చేశారు, చేస్తే ఇది ఇలా విషం కక్కుతారు అంటూ వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఈయన మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఇక్కడ 3 అంచెల స్ట్రాటజీ, టీడీపీకి ఉన్నటువంటి స్ట్రాటజీ. వాళ్ళకి పడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళనేమో వ్యక్తిత్వ హననం చేసి చంపేయటం ఒకటి, వాళ్ళకి పడనటువంటి వాళ్ళు ఏదైనా చిన్న వ్యవహారం ఏదైనా జరిగితే దాన్ని భూతత్వంలో నుంచి చూపించడం, లేదు వాళ్ళతో పాటు ఉంటూనే ఏదైనా గిట్టని వ్యవహారమో లేకపోతే అసంబద్ధంగానో లేదంటే న్యాయబద్ధంగానో లేదంటే హేతుబద్ధంగానో ఏదైనా చేస్తే వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళతోనే రాళ్లు వేయించి కొట్టేయించడం అనేటువంటిది ఈ స్ట్రాటజీలో భాగంగానే వాళ్ళ యనమల మీద కూడా ఎక్కువ పెట్టారు. అయితే ఇక్కడ యనమలకి మనం ఏమి సర్టిఫికెట్ ఏమి ఇవ్వడం లేదు. నిజంగానే వాళ్ళ వెబ్సైట్స్ లో వాళ్ళ చర్చల్లోనే చెప్పినట్టుగా 40 ఏళ్లుగా ఈయన ఈ పార్టీలో ఉంటూ ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏం నోరు మెదపకుండా ఇవాళ ఇలా వచ్చాడా అలా వచ్చాడా అది ఇది అని చెప్పని అంటున్నారు. బాగానే ఉంది. అసలు ఎందుకు యనమలకి ఎందుకు ఎంత కోపం వచ్చింది? యనమలకి నిజంగా ఈ కులం మీద కమ్మవారి మీద అంత ద్వేషం ఉందా, లేదు ఒక్కసారిగా అర్జెంట్ గా ఈ ద్వేషం అనేటువంటిది పుట్టుకొచ్చిందా? కాదు అన్నట్లయితే బీసీల మీద ఆయనకి ఇంతకాలానికి ఆ కులానికి ప్రతినిధిగా వాళ్ళ మీద ఈయనకి ఈ దశలో ప్రేమ పుట్టుకొచ్చిందా అనేటువంటి ప్రశ్నలకి మనం చెప్పే సమాధానం కంటే వాళ్ళ వెబ్సైట్స్ లోనే వాళ్ళ చర్చల్లోనే వాళ్ళు వేలెత్తి చూపుతుంది ఏంటంటే ఈయన గవర్నర్ పదవి ఆశించాడు, రాజ్యసభ పదవి ఆశించాడు, ఇంతకాలం ఇన్ని పదవులు ఈ వేళకి ఈయన కుటుంబాలకి అప్పచెప్తున్నా కూడా ఇవ్వలేదని చెప్పని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ అంశాన్ని అందుకున్నాడు అని చెప్పి అంటున్నారు. నిజంగా ఈయన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయాలి, బెదిరించాలి అనేటట్టయితే చంద్రబాబు నాయుడు గారు అంత బెదిరిపోయే వ్యక్తి, ఈయన ఆటలు సాగమని కూడా వాళ్లే మొత్తాయింపించారు. బహుశా నిజంగా అదే కనుక అయినట్టయితే ఖచ్చితంగా ఇది కాదు, ఇది సిన్సియర్ గా ఈయన పేదల తరఫున గళమెత్తి ఆ చర్చల్లో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని కనుక అన్నట్లయితే రాజకీయాలకు అతీతంగా సామాజిక చైతన్యం ఉన్నటువంటి వారందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. అట్లా ఈ లెటర్ ని 2 కోణాల నుంచి చూడాలి. ఇక న్యూస్ పరంగా అయితే సెన్సేషనల్ న్యూస్ ఇది, కానీ ఇది వాళ్ళ దృష్టిలో న్యూసే కాకుండా పోవటం అనేటువంటిది కూడా ఇది ప్రజలు గమనించాలి. దానికోసం అని చెప్పని ఈ యనమల గారి లేఖతోనే ఇక్కడతో ఆయన మిన్నకుంటారా, లేదు లేఖాస్త్రాలు ఇంకా ముందు సంధిస్తూనే ఉంటారా, ఏం జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.